హలో అండి, అందరికీ వెల్కమ్ టు నందిని వ్లాగ్స్. ఈరోజు సింపుల్గా ఎంతో టేస్టీగా ఉండే అలసంద వడలు చేసుకుందామా. వీటినే బొబ్బర్లను కూడా పిలుస్తారండి. ముందుగా ఒక కప్పు అలసందలు ఒక బౌల్లోకి తీసుకొని శుభ్రంగా 1-2 సార్లు వాష్ చేసుకోవాలండి. వాష్ చేసుకున్నాక 6 నుంచి 7 గంటల పాటు నానబెట్టుకోవాలి. అంత టైం లేదు అంటే కనీసం 4 నుంచి 5 గంటల పాటైనా నానబెట్టుకోవాలండి. నానబెట్టుకున్నాక మరో 2 సార్లు బాగా కడగాలి. ఆ తర్వాత వడకట్టుకోవాలి. తడి అంతా కూడా ఆరిపోయే వరకు, లేదు అంటే ఒక కాటన్ క్లాత్ మీద అయినా కూడా ఆరబెట్టుకోవాలండి. పూర్తిగా తడి మాత్రం ఆరిపోవాలి. ఆ తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని వాటర్ లేకుండా గ్రైండ్ చేసుకోవాలండి. అలా నేను 2 బ్యాచెస్గా వేసుకున్నాను. వాటర్ వేసుకుంటే ఏంటంటే పిండికి కొంచెం జారైపోతుందండి. సో అందుకని వాటర్ వేసుకోవద్దు. ఆ తర్వాత కొంచెం పచ్చిమిర్చి, అల్లము, ఉల్లిపాయలు తీసుకొని గ్రైండ్ చేసుకోవాలి. లేదు అంటే అలసందలు గ్రైండ్ చేసుకునేటప్పుడైనా కూడా గ్రైండ్ చేసుకోవచ్చండి. మనం చేసిన పచ్చిమిర్చి పేస్ట్ని అలసందలు గ్రైండ్ చేసుకున్నాం కదండి, ఆ మిశ్రమంలో ఈ పచ్చిమిర్చి పేస్ట్ని కలుపుకోవాలి. ఆ తర్వాత కొంచెం జీలకర్ర, ఉప్పు, ఇక్కడే తగినంత ఉప్పు వేసుకొని యాడ్ చేసుకోవాలండి. సన్నగా తరిగిన కొత్తిమీర, కరివేపాకు, సన్నగా తరిగిన ఉల్లిపాయలు కూడా వేసుకుంటే బాగుంటుందండి. ఈ మిశ్రమం అంతా కూడా ఒకసారి మొత్తం కలిసేలాగా మంచిగా కలుపుకోవాలండి. మొత్తం కలుపుకున్నాక చూసారు కదా, పిన్ అనేది ఇలా ఉండాలండి. ఆ తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని వేడి చేసుకోవాలండి. వేడైందో లేదో ఒకసారి కొంచెం మిశ్రమం తీసుకొని ఆయిల్లో వేయాలి. అలవాటు అయిన వాళ్ళు చేతి మీద అయినా చేసుకోవచ్చు, లేదు అంటే పాలిథిన్ కవర్ మీద అయినా కూడా చేసుకోవచ్చు అండి. స్టవ్ని మాత్రం మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. ఎందుకంటే గోల్డెన్ బ్రౌన్ పైన క్రిస్పీగా ఉంటాయి, కానీ లోపల మాత్రం సరిగా ఉడకవండి. ఆయిల్కి సరిపడా వడలు మనం ఇలాగా వేసుకోవచ్చండి. ఇలాగే మనం మిగిలిన పిండితో కూడా గారెలన్నీ వేసుకోవాలి. ఈ వడలు అయితే అస్సలు ఆయిల్ పీల్చవండి. ఈ వడలు మనం ఉట్టి అయినా తినొచ్చు, లేదు అంటే నాన్ వెజ్ కర్రీస్లోకి చాలా బాగుంటాయండి. నాటుకోడి పులుసు, చికెన్ కర్రీ, మటన్తో అన్నిటితోనూ, నాన్ వెజెస్ కర్రీతోనూ చాలా బాగుంటాయండి. అన్ని వడలు కూడా అటు ఇటు తిప్పుకుంటూ మనం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా డీప్ ఫ్రై చేసుకోవాలండి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే అలసందల వడలు రెడీ అయిపోయాయి. ఒకసారి మరి మీరు కూడా ట్రై చేసేయండి. రెసిపీ కానీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.